విశాఖపట్నం రానున్న రోజుల్లో ఒక సినిమా హబ్ అవబోతుందండి. మా మీడియా సోదరులకు కూడా తెలియాలి. మీరు ఎక్కువ మంది చిన్న సినిమా నిర్మాతలు ఉంది విశాఖపట్నం. మీరు ఒకసారి హీరోలు కానీ జూనియర్ ఆర్టిస్టులు కూడా ఫీల్డ్లో ఉన్నది ఎక్కువ వాళ్ళే ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా రానున్న రోజుల్లో విశాఖపట్నాన్ని సినిమా హబ్గా ప్రతి ఒక్క టెక్నీషియన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండే విధంగా మా వంతు మేము ప్రయత్నిస్తాం. అందరూ సహకరిస్తాం. అందరికీ నమస్కారం. వేదిక మీద నచ్చతలు ఏది ముందున్న మా మీడియా సోదరులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడే మనం టైంలో చూసాం, అద్భుతంగా ఉంది. రియల్గా కూడా సత్యనారాయణ గారు చాలా అప్పీల్ చేసిన విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఈరోజు ఆ సినిమా 20 తారీఖు రిలీజ్ అయిపోతా ఉంది. కాబట్టి నేనైతే ఒకటి చెప్తాను, ఇది ఒక సాహసం అని చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా తీయడమే కష్టం. అలాంటిది ఆయన ఒక హీరోగా, ఒక ప్రొడ్యూసర్గా, ఒక సింగర్గా ఇన్ని పాత్రలు పోషిస్తూ ఇవాళ సినిమా చేశాడంటే ఆయన డేరికి మెచ్చుకోవాలి. అందరూ కూడా ఆదరించాలని, ప్రజలు ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ తరం పిల్లలకు కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియాలని ఒక కసితో, ఆయనకు ఉన్నటువంటి ప్యాషన్తో ఇవాళ ఈ సినిమా నిర్మించడం జరిగింది. కాబట్టి ట్రైలర్ చూసాం, చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంది అనే ఫీలింగ్ నాకు ఉంది. ఖచ్చితంగా అద్భుతమైన విజయం అందుకోవాలని, ఇలాంటి సినిమాలు భవిష్యత్తులో తీసే విధంగా ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ సినిమాని ఆయనకి సహకరించిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో ఆయన ఇంకా సినిమా తీసే విధంగా దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, ఈ సినిమా బాగా ఆడాలని, ప్రతి ఒక్కరు కూడా మీడియా సోదరులు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని పబ్లిక్లో తీసుకెళ్ళి సినిమా బాగా ఆడే విధంగా ఆశీస్సులు ఇవ్వాలని, ఆ దేవుని యొక్క ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక అద్భుతమైన సినిమా రావడం రోజులు ఇంకా మంచి మంచి సినిమా తీసే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఆ సత్యనారాయణ గారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చేసిన ముఖ్య అతిథిగా శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే ఇతర పెద్దలు బాలమూరి సాయి గారు, డిస్ట్రిబ్యూటర్ రామనారాయణ గారు, సునీల్ గారు, వేదిక అలంకరించిన ఈ సినిమా హీరో నిర్మాత ఆదిల్ సత్యనారాయణ. నిజంగా ఈ రోజుల్లో సినిమా తీయటం సాహసం, ఆ సినిమాను మాత్రం చేయడం ఇంకో పెద్ద సాహసం. కానీ నాడు కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు ఈ నెక్స్ట్ జనరేషన్లో మిస్ అవుతున్నారు. దాన్ని మళ్ళీ ఒకసారి ఆ చైతన్య స్ఫూర్తిని నేటి యువతరాన్ని నింపాలనే ఉద్దేశంతో చాలా చక్కగా విజువల్ ఎఫెక్ట్స్తో బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఈరోజు ఆయన ఆర్మీ సచిన సినిమా వ్యాపారం కోసం చేయలేదు. నేటి యువతరానికి ఆయన చేసిన మంచి కార్యక్రమాలు ఆయన ఏదైతే చేశారో మంచి జీవించి ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తిగా నిలవాలి. నాడు బ్రిటిష్ పరిపాలన పైన ఎలాగైతే తిరిగి అతి చిన్న శిల్పారో ఆ స్ఫూర్తి అందరిలో రావాలి, ఎదిరించాల్సిన తత్వం రావాలని చెప్పి ఉద్దేశం చేశారు. నిజంగా ఈ సినిమా ఆయన మొత్తం అల్లూరి సీతారామరాజు పర్యటించిన ప్రాంతాలను తిరిగి వాస్తవంగా మొత్తం తెలుసుకొని A to Z తెలుసుకునే సినిమాని చాలా చక్కగా తీసుకొచ్చారు. చాలామంది తెలియదు అల్లూరి సీతారామరాజు గారు మద్యం మారించడం కోసం, అలాగే విద్యుత్ నేర్పించారని, ఆయన అలాగే వైద్యం చేశారని ఎవరికి తెలియదు. ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు చూసిన తర్వాత మౌత్వాక్తం వెళ్తుంది. డెఫినెట్గా ఇవాళ చిన్న సినిమాలు వస్తున్నాయి. సినిమా బాగుందంటే ప్రజలు ఎలా వెళ్తున్నారో అందరూ చూస్తున్నాం. సూపర్ హిట్ టాప్. డెఫినెట్గా ఈ సినిమా ఆదరిస్తారు. అలాగే నేటి పిల్లలకు కూడా 10th క్లాస్ పిల్లలు కూడా ఆయన చరిత్ర తెలియాలి. ఇవాళ అల్లూరి సీతారామరాజు గురించి చాలా మందికి నేటి తరానికి తెలియదు. సో అది తెలిసేలాగా నేను కోరేది వంశీ గారిని, పవన్ కళ్యాణ్ ద్వారా ఈ సినిమాని, ఎందుకంటే ఆయన స్ఫూర్తి నేటి యువతరం తెలియాలి సార్. మీరు కూడా ప్రొడ్యూసరు, మీకు అన్నీ తెలుసు. అందువల్ల ఈ సినిమా డెఫినెట్గా ప్రజలు ఆదరిస్తారని నమ్మకం నాకు ఉంది. డెఫినెట్గా ఈ సినిమా చిన్న సినిమాగా వచ్చినా సరే పెద్ద సినిమా వెళ్తా అని చెప్పి నేను పూర్తిగా ఆశిస్తున్నాను. జై హింద్.